10 సంవత్సరాలు గడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందకపోవటానికి కారణం వాస్తు దోషమేనని ఆంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ అన్నారు. ఈ సందర్భంగా జేకేఆర్ మీడియాతో మాట్లాడారు. సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒకటే గోల. 4-5 మండలాల్లో 1,00,000 ఎకరాలు తీసుకుంటారు, 1,50,000 ఎకరం అని అదే ఇదని. మనకు ఎలక్షన్ ముందు చెప్పారా మేము మళ్ళా పూలింగ్ తీసుకుంటామని? గెలవంగానే ఏం చెప్పారు? ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు వదిలేరు, ఫ్లాట్లు పడేసి మేము రోడ్లు ఎత్తామన్నారు. సరే తీసుకోండి, మళ్ళా పూలింగ్ అన్నారు. సరే మీకు అంత 1,00,000 ఎకరాలు తీసుకుని వ్యాపారం తీసుకోవాలనుకుంటే మీరు 10 కోట్లు అమ్ముకుంటారో, 15 కోట్లు అమ్ముకుంటారో, 20 కోట్లు అమ్ముకుంటారో, ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి 1,250 గజాలు ఇవ్వమని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నా రైతుల తరఫున. అలాగే ఎందుకంటే గతంలో కూడా 2014లో గెలవగానే నాగార్జున యూనివర్సిటీగా రాజధాని అన్నారు. నేను కొన్న పొలం నాతో చాలా మంది కొన్నారు, అన్యాయం అయిపోయారు. వెంటనే ఎన్టీఆర్ అన్నగారు పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజివీడులో రాజధాని అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. బాబు గారు అన్నాడా లేదా? అట్లా అయిపోయింది. మళ్ళీ ఏం చేశాడు? తుళ్ళూరు రాజధాని ఒక 2-3 ఎకరాలు తీసుకొని కట్టుకో. పూలింగ్ ఏంది? ఈ పాటికి అందరూ కట్టుకొని అందరూ డెవలప్ చేసుకుంటే ఎప్పుడు డెవలప్ అయిపోయింది. ఇక్కడ టైం వేస్ట్ చేసి ఆయన ఒక్కడే చేయాలంటే ఎప్పుడు చేస్తాడు చెప్పండి? అట్లా అయిపోయింది. 2014-15 2 సంవత్సరాలు ఫ్లాట్లు పడేని ఇటు అటాను అయిపోయింది. 2016లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? నోట్లు రద్దు చేసింది. ఆ రోజు మళ్ళీ పొలాలు కొని అనేక ఇబ్బందులు పడిపోయారు జనాలు. నోట్లు రద్దు అయిపోయి రేట్లకి 2017లో జిఎస్టీ బిల్లు పెట్టారు. మళ్ళీ అసలే కొత్త రాజధాని, కొత్త రియల్ ఎస్టేట్ డబ్బులు రొటేషన్ కాక మళ్ళీ తగ్గిపోయి, ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు చూసాం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆత్మహత్యలు చూసాం. అట్లయిపోయి నాకు 2018లో మన పవనాన్న ఏం చేశాడు? చిన్నబాబు పెద్దబాబు సూట్ కేసులు బాబులో ఈ సూట్ కేసుల్లో నేను మత్త ఇన్నానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ రేట్లు అయిపోయాయి. అప్పుడు మళ్ళీ నేను నాతో పాటు చాలామంది ప్రాణాలు పోయి అన్యాయం అయిపోయాను. మళ్ళీ 2018లో పాసిపోయిన లడ్లు అని చిన్నబాబు పెద్ద సూట్ అటు అయిపోయింది. 2019లో జగనన్న వచ్చాడు. ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు? 3 రాజధాని అంటానని చెప్పాడా? అలా 2014 ఏం చెప్పాడు? ఇదే రాజధాని ఉండాలి, కనీసం నాకు ఇష్టమే 35,000 ఎకరాలు కావాలన్నాడు. ఈయన చెప్పాడు, ఆయన తీసుకున్నాడు. అందరి మీద నమ్మేగా ప్రజలు కొని మేధావులు పెట్టుబడి పెట్టారు. ఈ మేధావులు అందరూ ఏమైపోవాలి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను అక్కడక్కడ వింటా ఉంటా, ఈ ఏలుముద్ర రాజకీయ నాయకుల వలన మేధాశక్తి ఉన్న వాళ్ళు అందరూ వాడు ఇరుక్కుపోయి వచ్చి అన్నారు. ఏందో ఇట్టు అనుకుంటానన్నా నేను వాస్తవంగా. నేను కూడా కొని ఉన్నా, నేను వీళ్ళు చెప్పిన కడాలి నేను అన్యాయం అయిపోయా, చాలామంది అన్యాయం అయిపోయారు. ఆ తర్వాత గెలిచాడు, 3 రాజధాని అన్నాడు, ఏదో గందరగోళం అయిపోయింది. నేను హైదరాబాద్ పోయి రియల్ ఎస్టేట్ చేస్తాను. ఇప్పుడు స్టోరీ చెప్పాక ఎంతమంది గతంలో ఇప్పుడు ఇట్లా కేడీ వీళ్ళందరూ నువ్వు బీసీ నా కొడుకు రియల్ ఎస్టేట్ చేస్తావా, బీసీ నా కొడుకు పార్టీ కావాలని చెప్పి నన్ను చాలా దాడులు చేశారు. 2020 వచ్చింది, ఫస్ట్ కరోనా, మళ్ళీ పొలం కొని అన్యాయం అయిపోయా. 21 వచ్చింది, సెకండ్ కరోనా, మళ్ళీ ఇబ్బందులు పడ్డాం. నేను నాతో చాలామంది అయిపోయింది. ఎట్టనో మళ్ళీ ఎట్టో ముక్కో మూలిగో తర్వాత కూటమని పెట్టుకొని గెలిచారు, కాస్త ఏదో రేట్లు వస్తాయని మళ్ళీ వచ్చి అందరం ఇక్కడ కొన్నాం. మళ్ళీ అదే బాపుతాయి, మళ్ళీ ప్లాట్లు పడేయటం. ఇన్నర్ రింగ్ రోడ్ సర్వే నెంబర్లు, అవుటర్ రింగ్ రోడ్ సర్వే నెంబర్లు అని వేసారు. తీసుకోండి, భూసేకరణ చేసి రైతుల ఖాతాలో డబ్బులు వేయండి. అట్ట కాకుండా మళ్ళీ సమీకరణ 1,00,000 ఎకరాలు అంటారు, 1,50,000 ఎకరాలు అంటారు. ఎన్ని రకాల ఇబ్బందులు, ఎన్నిసార్లు ఇబ్బందులు పడాలి ఈ ప్రభుత్వం ఈ నాయకులు నమ్మి? ఆ విధంగా అయిపోయి చాలా లాసులు పోయి ఉండాం. అది అయిపోయింది. ఇప్పటికైనా స్పష్టమైన హామీ ఇచ్చి ఏ ఊళ్ళు తీసుకుంటున్నారో ఆ ఊళ్ళు పేర్లు చెప్పి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చేసి 1,250 గజాలు డెవలప్మెంట్ చేసిస్తే వాళ్ళు ఎంత అమ్ముకొని 10 కోట్లు అమ్ముకో, 15 కోట్లు, 20 కోట్లు అమ్ముకోండి. ఇక మీరు చేసుకోండి, ఏం చేస్తాం? మీరు రియల్ ఎస్టేట్ చేయడానికి సిద్ధమై ఉన్నారు. ప్రజలకైతే మాత్రం, రైతులకైతే మాత్రం అన్యాయం జరుగుతుంది. కాకపోతే రైతులు కూడా అన్యాయం చేస్తే రైతుల కంటలో నీళ్ళు రాకుండా ఉంటే మంచి జరిగిద్దని నేనైతే రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. ఎందుకంటే కళ్ళల్లో నీళ్ళు 5 కోట్ల మంది మేలు జరిగితే జరగకుండా 5 లక్షల మంది కన్యలకి 11 సీట్లు పరిమితం అయ్యాడు. అదే పరిస్థితి మళ్ళీ తెచ్చుకోకుండా మళ్ళీ గెలవడానికి ఏం చేయాలి? నిజంగానే ఇస్తే మంచిదే కదా, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అని ఆలోచించుకొని ఇవ్వాలని చెప్పి నేను అది కోరుకుంటున్నాను. అట్లాగే మన ఫస్ట్ పూలింగ్లో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఉద్యమం చేశారు, వాళ్ళ కేసులు పెట్టారు. గత ప్రభుత్వం కేసులు అన్నీ సింగిల్ టైంలో ఒక సంతకంతో పోయేటట్టుగా తీసేయాలి.
ఇప్పుడు భూసేకరణ భూ సమీకరణ అని చెప్పి చట్టం చేసుకోవాలి, అట్లాగే ఒక చట్టం చేసుకొని ఒక సంతకంతో వాళ్ళ కేసులని పడేది చేయాలి, ఒక రిక్వెస్ట్. అట్లాగే వాస్తుగా మనం ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తాం, సెంట్లో అయినా 15 సెంట్ 5 సెంట్ అయినా మనం ఇల్లు కట్టినప్పుడు నైరుతి అన్నీ చూసుకుని కట్టుకుంటాం. ఇప్పుడు అటు వాయువ్యం పెరిగిపోయింది, ఇటు చూస్తేనేమో ఆగ్నేయం పెరిగిపోయింది, నైరుతి పెరగట్ల. అందువల్ల ఈ ఆగిపోవటాలు, ఈ ప్రభుత్వాలు చేంజ్లు ఇవన్నీ. శంకుస్థాపన ఈశాన్య మూల చేసి నైరుతి నుంచి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. ఈశాన్య మూల ఆయన కూర్చున్నాడు సీఎం గారు, పరిపాలన చేయాల్సిన నైరుతి మూలను చేయాలి మొత్తం. అందువల్ల ఇప్పుడు నైరుతి కవర్ చేసుకొని ఆ నిడుముక్కల కల్లి అటు ఆ కొండలు అవి ఉన్నాయి, అటు నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటూ వస్తే నైరుతి కరెక్ట్గా భాగం సమానం చేయాలి. అప్పుడు రాజధాని నిలబడిద్ది, మళ్ళీ ఎప్పుడు ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా అడగాలి ఇవ్వాలి, ఎందుకంటే మా సీట్లు సరిపడా ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా అడగాలి. అట్లాగే విభజన చట్టం ప్రకారంగా ఎమ్మెల్యే సీట్లు పెంచాలి, ఒక 50 సీట్లు అయినా పెరుగుతాయి అంటున్నారు. మనకి అదో డిమాండ్ అర్జెంటుగా అడిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక 4-5 ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించి మనకు కావాల్సిన హక్కులని మనం సాధించుకోవాలి ఈ టైంలో. ఆ విధంగా ఉండి నేనైతే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్గా అడిగేది, చిన్న చితకావాలన్న బ్రహ్మాస్త్రాలు ఉపయోగించి టైం వేస్ట్ చేసుకోవద్దు, మంచి చేయండి, పార్టీ నిలబెట్టుకోండి. మాలాంటి పార్టీ, మన ఏఆర్ఎస్ లాంటి పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఇక ఎప్పటికీ ఏ పార్టీలు రావు అధికారంలోకి. ఎనీ టైం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం చేసుకుంటా, పబ్లిక్గా ప్రజల్లోనే ఉన్నది చెప్పుకుంటా పరిపాలన చేసుకెళ్తారు. ఇంకా ఏ పార్టీ అధికారంలో రాదు. అందుకని దాడులు చేసుకోకుండా అందరినీ కలుపుకొని పోయి విలేజీ స్థాయి కాడి నుంచి కూడా గెలిపించేంతవరకు మన పార్టీ అని, గెలిపించిన తర్వాత మా పార్టీ అనకుండా విలేజీ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా నాయకులు ఎప్పుడు ఎమ్మెల్యేని మినిస్టర్ని తెచ్చుకోవాలంటే ఏదో ఒకరిద్దరు నాయకులు ఇళ్ళకి తెచ్చుకోవడం కాదు, కొంచెం ఒక 100 ఓట్లు వేయించగలిగే నాయకులు ఉంటారు. అలాంటి నాయకుడు కూడా అడిగితే మంత్రినైనా ఎమ్మెల్యేనైనా తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడికి కాస్త గౌరవం పెంచండి చిన్న చిన్న నాయకులకు కూడా. అప్పుడే ఇంకా ఓటింగ్ శాతం పెరిగేది. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, మీ దాకా రాని ఇబ్బందులు చాలా ఉంటున్నాయి ప్రజల మీద. అందుకనే ఇంత సడన్గా చేంజ్ అయిపోతుంది. అలాగే పథకాలు కూడా ఏదో రూపంగా పథకాలు అమలు చేయండి, చేసి మళ్ళా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోండి ఇచ్చిన వాగ్దానాలు. 2014లో రుణమాఫీ అని అంతే మాట తప్పారు. 95లో సీఎం అయిపోయినప్పుడు, ఫస్ట్ సీఎం అయినప్పుడు మద్యం ఎన్టీ రామారావు 94లో మద్యం నిషేధం చేసి ఈయన వచ్చి మద్యం వదిలేశాడు. ప్రతిసారి అలా కాకుండా ఆలోచన చేసి మనం చేస్తుంది కరెక్టా కాదా, నేను నా కుటుంబం కాదు ప్రజలు కూడా బాగుండాలి, ప్రజలే ఓట్లు ఎత్తినా కదా మనం గెలిచిందని అన్నీ చేయాల్సిన బాధ్యత సీఎం గారి మీద ఉంది. చిన్న చిన్న మిస్టేక్లు పల్లెటూళ్ళలో ఉంటున్నాయి, కొంతమంది కావాలని మీ మీద చేస్తున్న దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. నేను రిక్వెస్ట్గా 10 కోరుకునేది అదే. ఓకే.